గురుదేవ పాహి మాం గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యము. భార్గవుడు: అయ్యా, వీనిలో ముఖ్యమైన ఆది కారణము ఏది? అది ఎట్లు ప్రాప్తించును? దయతో వివరించి చెప్పండి. దత్తాత్రేయ మహర్షి: మొదట సత్పురుషుని, సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురువు అనుగ్రహము వలన ఈశ్వరారాధన చేయును. పూర్వపుణ్య పరిపాకము వలన సత్సంగము పొందును. ఎవని బుద్ధియందు వాసనలు తక్కువగా ఉండునో వానికి అల్పమైన సాధన చేతనే జ్ఞానము సిద్ధించును. కర్మవాసన బలిష్టము. అది పూర్తిగా నశించిన వారు మేధావులు అని చెప్పబడుచున్నారు. వారికి అపరాధ వాసన ఉండనే ఉండదు. వారు ఒక్కసారి తత్వమును విన్నంతనే అప్పుడే కొంచెము మనన ధ్యానములు చేసుకొని నిస్సందేహముగా స్వాత్మను తెలుసుకొని జీవన్ముక్తులగుచున్నారు. వారు స్వరూపము నుండి తొలగరు. వీరిని ఉత్తమ జ్ఞానులు అందురు. ఉత్తమ జ్ఞానులకు బహుమానసులని పేరు కలదు. ఎవరి యొక్క మనస్సు స్వాత్మరూపమై బాహ్య విషయములందు ప్రసరించుచు ఆయా వస్తువుల యొక్క రూపమును పొందుచున్నను స్వాత్మరూపమును కోల్పోదో వారు బహుమానసులు, అనగా వారికి స్వరూప విస్మృతి ఎప్పుడునూ ఉండదు అన్నమాట. వారి మనస్సునందు ప్రారబ్ధ బీజములు సుఖరూపమునను దుఃఖరూపమునను అంకురించుచుండగనే జ్ఞానము అను అగ్ని వానిని దగ్ధము అనర్చును. మొలకయే లేనప్పుడు చెట్టు ఉండదు కదా. సుఖమో దుఃఖమో తోచుచున్నంతనే ఇది నా స్వరూపము కాదు అని త్రోసివేయుచున్నచో సుఖము వలన హర్షము కాని దుఃఖము వలన శోకము కాని కలుగదు. జ్ఞానికి సుఖదుఖములు పుట్టిన వెంటనే నశించును. ప్రపంచము అసత్యము, వ్యవహారము వినోదమాత్రము అను భావన దృఢముగా ఉండుటచే జ్ఞానులకు హర్ష శోకములు కలుగవు. ఆసక్తి లేకుండా ఉందురు. తెంపు లేకుండా స్వరూపమును స్మరించుచుండుటయే సమాధి. స్వాత్మతత్వ విజ్ఞానము కలవారు విమర్శపూర్వకముగా స్వరూపానుసంధానము చేయినప్పుడు చిత్తమునకు కలుగు విశ్రాంతినే సమాధి అని చెప్పుచున్నారు. జ్ఞానులకు సమాధి యందు విక్షేపము, ఆవరణము అను రెండునూ ఉండవు. జ్ఞానుల మనస్సు సత్వ పరిణామమును పొందినప్పుడు స్వాత్మతత్వము మబ్బులు తొలగిపోయిన తరువాత సూర్యుని వలె ప్రకాశించును. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ఉన్మనీదశ అందురు. జ్ఞానులకు నిశ్చల స్థితి చేత వారికి సమాధి ఎప్పుడునూ సహజమై ఉండును. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యము. విద్యాగీత. శ్రేష్ఠులలో జ్ఞానులలో శ్రేష్ఠులు ఎవరో తెలుపుము. పరరూపము. దేనియందు ఈ జగత్తు సృష్టి స్థితి లయములను పొందించుచున్నదో, ఏది అగ్నులకు జగద్రూపమున గోచరించుచున్నదో అదియే నా పరరూపము. అదియే యోగులకు అంతరంగమున చైతన్య మహాసముద్రము వలె నిర్వికల్పముగా నిశ్చలముగా భాషించుచున్నది. కొందరు నా ఈ పరరూపమును అద్వితీయమైన తమ స్వరూపమునుగా తెలుసుకొనుచుండియు భేదమును కల్పించుకొని ఆరాధించుచున్నారు. ఇది భాషింపకున్నచో లోకమున ఏదియూ భాషింపదు. అపరరూపము. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అను మూడు పురములందు
సకల జీవులలో ఇది ప్రకాశించుచుండును. దీనిని త్రిపుర సుందర రూపము అందురు. ఐశ్వర్యము: నేను ఇతర ద్రవ్యముతో అక్కరలేకయే జగత్తు రూపమున భాసించుచున్నాను. సూక్ష్మ దృష్టితో నా ఐశ్వర్యమును చూడుడు. నేను సర్వమునకు ఆధారముగా ఉండి అన్నింటియందునూ పరిపూర్ణముగా ఉన్నాను. దేనితోనూ సంబంధమును పొందక కేవలముగా ఉన్నాను. నా మాయ చేతనే నా స్వరూపమును ఆవరించి సంసారము కలదాననై శిష్యత్వమును పొంది గురువునాశ్రయించి స్వాత్మతత్వమును తెలుసుకొని ముక్తురాలను అగుచున్నాను. సంసారము అంతయు అసత్యమే అగుటచే నా స్వరూపమునందు ఎట్టి మార్పు కలుగదు. అందువలన నేను ఎల్లప్పుడూ ముక్తురాలనే. జ్ఞానము బహువిధములుగా ఉన్నది, ఫలము కూడా బహువిధములుగా ఉన్నది. ద్వైత జ్ఞానము: ఆ జ్ఞానము స్వప్నరాజ్యముతో సమానము. అయినను అది చిత్తశుద్ధిని కలిగించుచు సఫలమే అగును. అద్వైత జ్ఞానమే శ్రేష్టమైనది. అద్వైత జ్ఞానము దృశ్యమైన రెండవ పదార్థము ఏదియూ లేక కేవలముగా స్వయముగా ప్రకాశించు పరమ చైతన్యమే అద్వైత జ్ఞానము. అది అపరోక్షముగా అనుభవమునకు వచ్చినప్పుడు ద్వైత జ్ఞానమును తిరస్కరించును. అద్వైత జ్ఞానము కలిగిన తరువాత అజ్ఞానమునందు ప్రతిబింబించుచున్న దృశ్య ప్రపంచములోని సర్పములు అసత్యములై భయమును కలిగింపజాలవు. చిత్తము చిదాత్మతో ఏకమై నిర్వికల్ప సమాధిని పొందిన తరువాత సమాధి నుండి లేచినవాడు సమాధియందు ఏ చిదాత్మగా ఉన్నానో ఇప్పుడును ఆ చిదాత్మగానే ఉన్నాను అని గుర్తించును. అట్లు గుర్తించుటయే ప్రత్యభిజ్ఞానము. పరజ్ఞానము సమాధి ఎందువలనే తక్కిన సమయములందును స్వరూపమును గుర్తించుచుండుట పరజ్ఞానము. అది కలిగిన తరువాత వ్యవహారమున గోచరించు ఏ పదార్థమునందు సత్యత్వ బుద్ధి కలుగదు. అద్దమునకు వేరుగా ప్రతిబింబములకు ఎట్లు ఉనికి లేదో స్వాత్మయందు ప్రతిబింబించుచున్న సకల పదార్థములకు స్వాత్మకు భిన్నముగా ఉనికి లేదు. ఈ విజ్ఞానము కలిగినచో గాలి చేత మేఘము వలె సంశయములు అన్నీయూ ఎగిరిపోవును. ఇది పరజ్ఞానము. అపరజ్ఞానము కేవల చిదాత్మ యొక్క స్వరూపమును బుద్ధి చేత నిశ్చితముగా గ్రహించుట అపరజ్ఞానము. ఇదియే పరోక్ష జ్ఞానము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్షమాం. త్రిపుర రహస్యము. పరజ్ఞాన ఫలము. స్వాత్మ కన్నా అన్యముగా ఏదియూ లేదు అని రూఢిగా తెలిసిన వానికి వ్యవహార దశయందును తనకన్నా భిన్నముగా రెండవ వస్తువే తోచదు. ద్వైత భావమును వీడిన వానికి ఎచ్చటను ఎప్పుడును దేని వలనను భయము లేదు. అభయరూపమైన మోక్షఫలమే యథార్థముగా ఫలము. స్వరూపమునందు ఉండుటయే మోక్షము. తెలుసుకొనువాడు, తెలుసుకొనుట, తెలిసికొనుబడుచున్న విషయము, దాని వలన కలుగు ఫలము అను ఈ నాలుగు ఎప్పుడు ఒక్కటిగా తోచునో అప్పుడు అభయమైన మోక్షము కలుగును. స్వాత్మ స్ఫురణము ఏది కలదో అది ఏ జ్ఞానము. వాని చేత స్వరూపమును గుర్తింపచేయుటయే గురువు శాస్త్రము చేయుచున్న పని. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను మూడింటి యొక్క భేదము తొలగిపోవుటయే ఫలము.
ఎప్పుడు ఈ భేదములన్నీ నశించి వీనికి ఆశ్రయముగా ఉన్న స్వాత్మ భాసించునో అప్పుడు సంసారము గాలిచేత మేఘము వలె విచ్ఛిన్నమై నశించును. సాధనము. గాఢమైన వాంఛయే సాధనము. దాని యందు తత్పరత్వము లేనిచో ఇతర సాధనములు వేయి ఉన్నను ప్రయోజనము లేదు. అది పూర్ణముగా ఉన్నచో వేరొక సాధనము అక్కరలేదు. ఎట్లైనను దీనిని సాధింతును అని ఎవడు తత్పరుడై ఉండునో వాడు అన్ని విధములా ముక్తుడే, తప్పక ముక్తుడు అగును. దోషములు. మోక్షము ఉన్నదా లేదా అని సందేహించుట సంశయము. మోక్షము ఉన్నది అని దృఢ నిశ్చయముతో సంశయములు తొలగించుకోవాలి. సంశయములు తొలగితేనే శ్రద్ధ ఏర్పడును. కామాది వాసనలను వైరాగ్య సంపద చేత జయించవలెను. ఇది నాకు కావాలి అను ఆశయే కామము. అది నశించినచో అన్నీయూ నశించును. కోరబడుచున్న విషయముల యందు ప్రతి క్షణము దోషమును పరిశీలించుచు వాని యందు వైముఖ్యమును పొందినచో అది వాసనలను నశింపచేయును. ఇక మూడవది జడత్వము. చాలా పెద్ద దోషము. స్వాత్మదేవత సేవ చేత తప్ప జడత్వము నశించదు. ఎవరు నన్ను ఎల్లప్పుడూ నిష్కామముగా భక్తితో ధ్యానించుచుండునో వానికి సత్సంగము మొదలగు సాధనములు అన్నీయూ సమకూడును. వాడు త్వరగా కృతార్థుడు అగును. సిద్ధి. దేహము ప్రాణము మొదలగునవి స్వాత్మ కాదు అను నిశ్చయమే సిద్ధి. శరీరాదులందు నేను అను భావనను నిర్మూలించుటయే సిద్ధి. దేహము ప్రాణము ఇంద్రియములు మొదలగు వానినన్నిటినీ భాసింపచేయుచున్న కేవల చిదాత్మయే నేను అను నిశ్చయము సకల సంశయములను నశింపచేయును. దీనినే విద్వాంసులు సిద్ధి అని చెప్పుచున్నారు. దీనికి మించిన సిద్ధి వేరు లేదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. త్రిపుర రహస్యము. సిద్ధి యొక్క పరాకాష్ఠ. వ్యవహారములలో కూడా ఎవరి మనస్సు స్వరూప స్థితి యందే ఉండునో అది ఉత్తమ సిద్ధి. కొందరు వ్యవహారము చేయుచు మధ్యలో సమాధిని పొందుచుందురు. ఇది మధ్యమ సిద్ధి. కొందరు వ్యవహారము వదిలి సమాధి యందే నిలిచియుందురు. ఇది అధమ సిద్ధి. ఉత్తమమైనదే జ్ఞానసిద్ధికి పరాకాష్ఠ. వాని జ్ఞానసిద్ధి పరమ ఉత్తమము. అప్రయత్నముగా ఎప్పుడు మనస్సు చిదాత్మకమైన స్వరూపమునందు తెంపు లేకుండా నిలచియుండునో అప్పుడు జ్ఞానసిద్ధి పరాకాష్ఠను పొందును. ఎవడు ఆత్మ కన్నా భిన్నముగా చూడడో వాని జ్ఞానసిద్ధి పూర్ణము. జ్ఞానసిద్ధులలో ఉత్తముడు. ఇట్టి జ్ఞానసిద్ధిని పొందినవాడు సిద్ధులలో ఉత్తముడు. ఇతడు వ్యవహారమునందు నిమగ్నముడై ఉన్నను స్వరూపస్థితి ఎప్పుడూ వదలడు. వీనికి కోరిక కాని సంశయము కాని కొంచెము కూడా ఉండవు. సుఖమును దుఃఖమును స్వప్నములో వలె తనయందే కలుగుచున్నట్లు చూచుచుండును. వీడు బద్ధుడు, వీడు ముక్తుడు అని భేదముతో చూడడు. బంధము అసత్యమగుటచే ఎల్లరును ఎప్పుడు ముక్తులే. భార్గవ, నీకు విద్యాగీతను చెప్పితిని. ఇది పాపనాశిని. ఇది ఉత్తమమైన గీత.
ప్రతి దినము పఠించువారు జ్ఞానులగుదురు. బాలప్రియ. స్వాత్మజ్ఞానము మనుష్యలోకములో పొందుట సులభము అయినట్లు మరి ఏ లోకమునందును సులభము కాదు. నిర్గుణ బ్రహ్మమును ఉపాసించి జ్ఞానము చేత స్వాత్మ సాక్షాత్కారమును పొందిన జీవన్ముక్తులు మొదటి తరగతి. వీరు ముక్తులగుటచే వీరి ఆత్మ పరమాత్మలో లీనమగును. వీరు ఏ లోకమునకు పోరు. ఎక్కడి వారు అక్కడనే పరమాత్మయందు లీనమగుదురు. బ్రహ్మలోకమునకు పోయినను ఉపనిషత్తులలోని వాక్యముల అర్థమును విచారింపవలైననుట స్పష్టము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము. రాక్షసోపాఖ్యానము. భార్గవరాముడు. భగవానుడా, విజ్ఞానమును సునిశ్చితముగా చెప్పుము. దత్తాత్రేయ మహర్షి. దేవతానుగ్రహమే జ్ఞానమునకు ముఖ్య సాధనము. స్వాత్మదేవతను ఆరాధించు వానికి జ్ఞానము సులభము అగును. ఉత్తమ జ్ఞాని వ్యవహారములలో హర్షమును ఉద్వేగమును పొందడు. వాని మనస్సు వ్యవహారముతో ఏ దృశ్యముతో సంబంధించి ఉన్నను చిదాత్మస్వరూపమును వదిలియుండదు. అది ప్రతి దృశ్యమును చిదాత్మస్వరూపముగానే గ్రహించును. కావున భక్తియోగపూర్వకముగా స్వాత్మతత్వమును గూర్చి విచారణ చేయుటతో సమానము అయినది మరి ఏదీ లేదు. లాభనష్టములు, మానవమానములు, జయాపజయములు కలుగుచున్నప్పుడు ఎవని యందు కొంచెము కూడా మార్పు కలుగదో అట్టి వానిని ఉత్తమ జ్ఞానిగా తెలుసుకునుము. ఉత్తమ జ్ఞాని ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభూతి అందలి రహస్యములను వెంటనే చెప్పగలిగి ఉండును. జ్ఞాన ప్రసంగముల యందు ఉత్సాహము కలిగియుండుట, పెద్ద ఆపదలు వచ్చినప్పుడు ఉద్వేగము పొందకుండుట ఉత్తమ జ్ఞాని లక్షణములు. సాధకుడు తనను తాను ఎప్పుడూ పరీక్షించుకొనవలను. అట్టివాడు తప్పక సిద్ధిని పొందగలడు. బండిని తోలుచున్నవాడు ఆ బండియే తాను అని ఎట్లు తలపడో అట్లే ఉత్తమ జ్ఞాని శరీరమును నడుపుచున్నను ఆ శరీరమే తాను అని తలంపడు. ఎల్లప్పుడూ చిన్మాత్రుడై ఉండును. మహాయోగికి లోక వ్యవహారమంతయు వినోదమాత్రముగానే ఉండును. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము. శాస్త్రార్థ సంగ్రహము. ఎవడు ముక్తిని కోరుచున్నాడో వానికి స్వరూపము జ్ఞానమే. ప్రతిబింబములకు అద్దము వలె సకల వ్యవహారమునకు జ్ఞానము ఆధారము. దేనియందు ఈ జగత్తు భాషించుచున్నదో అదియే జ్ఞానము. వ్యవహారము గూర్చి సంకల్పము చేయకుండా బుద్ధితో శాస్త్రమునందు చెప్పబడిన లక్షణములను అనుసరించి స్వరూపమైన జ్ఞానమును గుర్తించినవాడు కృతార్థుడు అగును. జ్ఞానమునకు ఇది యథార్థము అను ప్రమాణ బుద్ధియే జీవము. ఎండమావులలో నీరు లేదు అని తెలిసినవాడు భ్రాంతి పొందడు, దానికై పరువెత్తడు. తెలియనివాడు పరువెత్తును. ఎండమావులలో నీరు వలె జగత్తు ఉన్నట్లు కనిపించుచున్నదే కాని నిజముగా లేదు. ఉన్నది జ్ఞానమే అని రూఢిగా తెలుసుకున్న జ్ఞానికి
వ్యవహారము అంతయు జ్ఞానరూపమే అగును. అజ్ఞానికి భ్రాంతి అగుచున్నది. త్రాడే అని తెలిసిన తరువాత పాము కనిపించదు, భయము ఉండదు. అట్లే స్వాత్మజ్ఞానము కలవానికి స్వాత్మయే కనిపించును. మరి జగత్తు ఎట్లు కనిపించుచున్నది? జ్ఞానులకు కూడా స్వాత్మజ్ఞానము వలన జగత్తు సత్యము అను భ్రాంతి తొలగిపోయినను, ప్రారబ్ధ కర్మ యొక్క దోషము వలన జగత్తు భాషించుచునే ఉండును. ప్రారబ్ధ కర్మ నశించు వరకు వ్యవహారము జరుగుచునే ఉండును. సుఖదుఖముల ఫలములు స్వాత్మానుసంధానము వలన కొనసాగదు. ఉత్తమ జ్ఞానులకు ఆత్మానుసంధాన బలము వలన సుఖదుఖములు కాలిపోయిన త్రాడువలే బంధింపవు. అంతరంగమున ఎట్టి వికారము పొందడు. నీకు సారభూతమైన రహస్యమును చెప్పెదను, వినుము. పరమశివునకు ఏ జ్ఞాన దృష్టి కలదో అదియే జ్ఞానులకును దృష్టి. శివుని దృష్టికి జ్ఞాని దృష్టికి భేదము లేదు. అందువలన మధ్యమ ఉత్తమ జ్ఞానులకు ప్రారబ్ధ కర్మము లేదు. భార్గవ, జగత్తు అంతయు ప్రతిబింబము వలె భాషించుచున్నది. ఇది ఇట్లు కేవలము భాషించుచున్నదే కాని ఇందు ఏదియూ పుట్టుటలేదు. చిదాత్మయందు ఎంతగా అనేకత్వము భాషించుచున్నను అది ఎప్పుడూ పూర్ణముగా అఖండముగానే ఉండును. శుద్ధము నిర్వికల్పము అయిన నీ స్వరూపము దేనిని చూచుటలేదు, దేనిని వినుటలేదు, దేనిని గ్రహించుటలేదు. నిద్రయందు ఇది అనుభవసిద్ధమే. ఉదాహరణ, అద్దము తన యందు ప్రతిఫలించుచున్న ఏ ప్రతిబింబము యొక్క విశేషమును గ్రహింపదు. అట్లే పరమ చైతన్యము సకల జగత్తునకు ఆధారముగా ఉండినప్పటికీ పదార్థముల భేదములను కొంచెము కూడా గ్రహింపదు, ఏ కార్యమును చేయదు. అద్దము యొక్క ప్రకాశమే ప్రతిబింబములకు ప్రకాశము అయినట్లు జగత్తు ప్రకాశమంతయు పరమ చైతన్య ప్రకాశమే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. త్రిపుర రహస్యము. ద్రష్టలుగా ఉన్న వీరందరూ దృశ్యములతో సంబంధము లేక వానిని గ్రహింపకుండా దృక్కు మాత్రముగా ఉన్నప్పుడు అందరి యొక్క స్వరూపము శుద్ధ చైతన్యమే అగుచున్నది. నిద్రయందు ఏ ద్రష్టయు ఏ దృశ్యమును గ్రహించుటలేదు. అందువలన అప్పుడీ ద్రష్టలు అందరూ సమానమైన స్థితినే పొందుచున్నారు. ఎవరునూ నేను పురుషుడను, నేను స్త్రీని, నేను రాజును అని అనుకొనుటయే లేదు. ఇట్లే జాగ్రత్త దశలో కూడా స్వరూపానుసంధానము యొక్క బలము చేత దృశ్యములతో సంబంధము లేకుండా ఉన్నప్పుడు ద్రష్టలకు అందరకును శుద్ధ చైతన్యమే స్వరూపము అగును. ఆ శుద్ధ చైతన్యము మహానంద ఘనము, సకల ఆనందముల నిలయము, స్వాత్మస్వరూపమే సుఖము. నిద్రలో నిర్విషయముగా సుఖము కలుగుచున్నది. అది యథార్థమునకు స్వరూపము వలన సుఖమే కాని అప్పుడు స్వరూపము తమస్సు చేత ఆవరింపబడుచున్నది. ఆవరణరహితమై చైతన్య రూపమున ప్రకాశించు స్వరూపము వలన మరి ఇంక ఎంత ఆనందము కలుగునో ఊహింపుము. మూఢులు స్వాత్మసుఖమునే వివిధములైన విషయముల వలన కలుగుచున్నట్లుగా తలంచుచున్నారు. తత్వము తెలుసుకొన్నవాడు
జగత్తునందు తోచుచున్న చైతన్యము ఆనందము అంతయు తన స్వరూపము మాత్రమే అని గ్రహించును. మట్టియందు కుండలు, బంగారమునందు ఆభరణములు, రాతియందు ప్రతిమలు ఎట్లున్నవో అట్లే చిదాత్మయందు జగత్తు ఉన్నది. జగత్తు అసలే లేదు అనుట అపూర్ణమైన జ్ఞానమే. జగత్తు చిదాత్మయందు ప్రతిబింబము వలె ఉన్నది అనుట సత్యము. దృశ్యము దృక్స్వరూపముగా ఉన్నది. ఇట్లు గ్రహించుట పూర్ణ విజ్ఞానము. దృక్కే తన మహిమ యొక్క అతిశయము వలన దృశ్యత్వమును పొందియున్నది. ఇదియే సకల శాస్త్రార్థమునకు సారము. కావున బంధము లేదు, మోక్షము లేదు, సాధకుడు లేడు, సాధనము లేదు. అఖండము అద్వయము అయిన పరమ చైతన్యమే భాసించుచున్నది. ఈ గ్రంథమును లిఖించినచో దృష్టి దోషము నశించును. దీనిని పూజించినచో చిత్తశుద్ధి కలుగును. దీనిని ఎల్లప్పుడూ పరిశీలించుచున్నచో కర్మవాసనలు అన్నీయూ నశించును. స్వాత్మ కన్నా అన్యముగా ఏదీనూ లేదు. స్వాత్మ వలననే సర్వమునకు అస్తిత్వము, జ్ఞానము, ఆనందము కలుగుచున్నవి అని రూఢిగా తెలుసుకొనుటయే జ్ఞాని యొక్క సర్వజ్ఞత్వము. చైతన్యమే బ్రహ్మము లేక ఆత్మ. రెండవ వస్తువు లేకుండా బ్రహ్మమొక్కటియే మొదట ఉన్నది అని వేదము కూడా చెప్పుచున్నది. ఆత్మ ఒక్కటే ఉన్నది, అదియే దృక్కు. దానియందే జగద్రూపమైన దృశ్యమంతయు తోచుచున్నది. ఆ దృక్కు లేక ఆత్మయే మన యందు నేను అని స్ఫురించుచున్న చైతన్యము. ఆ చైతన్యమునకు తన యందు ప్రతిబింబించుచున్న జగత్తుతో, సంసారముతో ఎప్పుడును ఎట్టి సంబంధమును లేదు. అందువలన మన ఆత్మ నిత్య శుద్ధము, నిత్యముక్తము. నేను సంసారము చేత బద్ధుడనై ఉన్నాను, ఇంకనూ ముక్తుడను కాలేదు అని అనుకొనుటయే అజ్ఞానము. నేను ఎప్పుడునూ బద్ధుడను కాను, ఎల్లప్పుడూ ముక్తుడనే. ఆనందమే నా స్వరూపము అని రూఢముగా తెలుసుకొని ఆ స్థితియందు ఉండుటయే జీవన్ముక్తి. ఇదియే సకల శాస్త్రమునకు సారము. తాను మార్పునందక తన యందు జగత్తును భాసింపచేయుచున్న ఆత్మ యొక్క శక్తియే దాని స్వాతంత్రము. జై నిర్గుణ. జై గురుదేవ.